హలో అందరికీ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారులే. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అయినటువంటి సర్వపిండి ఎట్లా చేయాలో చూసుకుందాం రండి. ముందు 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. గిన్నె నుంచి స్ట్రైట్గా తేగానే అట్లనే వేయొద్దబ్బా, ఫ్రెష్ ఉంటుంది అనుకోవద్దు. అక్కడక్కడ సన్న సన్న నలకలు కూడా ఉంటాయి. ఇట్లా ఒకసారి జల్లెడ పట్టుకుంటే పైనకి వస్తాయి చూడుర్రి, అగో అట్లా. ఇప్పుడు ఒక 2-3 చెంచాల శనగపప్పును కూడా వేసుకొని కొందరు నానబెట్టేసుకుంటారు. మా అమ్మ అయితే నానబెట్టకుండానే వేస్తుంది. మళ్ళీ ఎన్ని ఎక్కువ నువ్వులు అయితే అన్నీ వేసుకోరు. మేమైతే మంచిగా ఒక 5-6 స్పూన్లు మంచిగానే వేసింది అమ్మ. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ పల్లీలు వేస్తలే, నా బాబు తింటాడు కాబట్టి. అట్లానే ఒక 2-3 రెక్కల కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని. ఉల్లిపాయ ఏంటంటే మనం సన్నగా వేసుకోవద్దు, బాగా నూనెలో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు మాడిపోతుంది, మంచిగా ఉండదు. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా గుండ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, మళ్ళీ జరంత పసుపు కూడా వేయరు, ఒక స్పూను. మళ్ళా ఒక 2 చెంచాల కారం, 2 చెంచాల కారం వేసినాం కదా. ఇప్పుడు అట్లనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోరి. అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మా అమ్మ అయితే 2 చెంచాలు అది, 1 చెంచా వేసింది. మంచిగా అన్ని పిండిలో పట్టేటట్టు కలుపుకోరి ఫస్ట్. ఏమి వేయొద్దు ఇప్పుడే, నీళ్ళు కానీ నూనె కానీ ఏమి వేయొద్దు. మా అమ్మ అయితే నూనె గిన్నె ఏం వేసి కలపదబ్బా, మంచిగా నీళ్ళు పోసి గట్టిగా ముద్ద విసుకుతుంది. ఇప్పుడు ఇట్లా మొత్తం అంతా కలిపిన తర్వాత ఉల్లిగడ్డలు ఇట్లా ఇట్లా విడగొడుతుంది చూడు. ముద్ద ఉంటే నూనెలు వేసినప్పుడు ఇట్లా కాలిపోతాయి కదా, అప్పుడు మంచిగా ఉండదు టేస్ట్. అందుకోసమని అంతా విడగొట్టేసుకోరి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకోవాలా. అవి చూడండి, మా అమ్మ ఏం చేస్తుంది, కొన్ని కొన్ని నీళ్ళు పోసి ముందు ఇట్లా ఇట్లా కలుపుతుంది. తర్వాత మెల్లగా నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ముద్దలేక కలుపుకుంటే అది మంచి సాఫ్ట్గా ఉంటుంది. మనం దాన్ని పక్కకు పెట్టుడు, లేకపోతే తడి బట్ట మీద వేసుడు అట్లేమి ఉండదు. ఒకసారి కలుపుకున్నామంటే దాన్ని రెడీ పెట్టుకున్నట్టే గిన్నెకి పిండిని ఒత్తుకొని దాంట్లో ఇంత నూనె పోసి పక్కకి ఇంకో మూకుడులో నూనె కాగబెట్టుకొని అది వేడి చేసుకొని ఇలా పోసుకున్నాడు. చూడు ఇక అమ్మ ఎంత మంచిగా కలిపింది. మెత్తగా రావాలి పిండి, బియ్యం పిండి కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. అట్లా ఎక్కువ లూజ్గా కలపొద్దు, ఎక్కువ గట్టిగా కలపొద్దు. అట్లనే ఏమంటారు, రాళ్ళక కూడా కలపొద్దు. మా అమ్మ ముట్టుకుంటే ఇట్లా సాఫ్ట్గా కనిపిస్తుంది, అట్లా రావాలి. చూసిరు కదా పిండి. ఇప్పుడు ఇగో ఇట్లా మనం చేపలు ఫ్రై చేసుకునే గిన్నె మూకుడు, దాంట్లో కొంచెం 2-3 చెంచాలు నూనె పోసుకొని గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాలేటప్పుడు మంచిగా గిన్నె బయటికి రావాలి కదా, ఉడుకుతుంది కదా కిందంతా. అందుకోసమని ఆ పిండి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని రాదు కదా, గట్టిగా ఉంటాయి. అందుకే కొంచెం నూనె పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటా పిండిని మంచిగా పల్సగా ఇళ్ళతోనే ఇట్లా ఒత్తుతుంది చూడు, మా అమ్మ చూపించినట్టు అట్లా ఒత్తుకోండి మీరు కూడా. గిన్నెకి మొత్తం అంత గిన్నెంతా అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి ఇక నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తా. అప్పటికి వరకు అయితే మా అమ్మ ఎట్లా చేస్తుందో మీరు కూడా అట్లనే ఫాలో అయిపోర్రి. పల్సగా ఒత్తాలి చూడుర్రి, బాగా మందం ఉంటే అది ఉడకదు, టేస్ట్ ఉండదు, ఏముండదు. అంత పిండి పిండి ఉంటే చక్కగా కాలదు. కాబట్టి మా అమ్మ చూపించినట్టే పల్సగా ఒత్తుకోరి మీరు కూడా. అట్లా మంచిగా గిన్నెంతా స్ప్రెడ్ చేసుకుంది చూడు. నాకైతే మస్తు ఇష్టపడి మా అమ్మ చేసే ఈ సర్వపిండి మా ఆయనకు కూడా బాగా ఇష్టం. మా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు వచ్చినా కూడా మా అమ్మ ఎప్పుడైనా చేస్తే టేస్ట్ చేసిరనుకో మళ్ళీ చేయించుకుంటారు. ఒకసారి అయితే మీరు కూడా చూడుర్రి, పల్సగా పెడుతుంది మా అమ్మ, మస్తు టేస్టీగా ఉంటుంది చూడు. దాని తర్వాత ఏం చేస్తుంది తెలుసా, మనం గారెలకు ఇట్లా బొక్కలు పెట్టుకుంటాం కదా, అట్లా దీనికి కూడా బొక్కలు పెట్టుకోవాలి. ఎందుకు పెడతారమ్మా అంటే, ఎందుకు పెడతారంటే అది మంచిగా ఉడకనికి పెడతారంటది. నాకేమో అర్థం కాదు ఉడుకుడు ఏందో ఏమో. కాకపోతే నూనె కాగబెట్టి ఇలా పోస్తాం కదా, ఆ బొక్కలలో కూడా మంచిగా పోయి అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అదొక్కటి మాత్రం తర్వాత పెద్దగా నాకు అర్థమైంది. నాకు నేనేమనుకుంటుంటే చిన్నప్పుడు ఆ బొక్కలలో నీళ్ళు పెట్టుకొని తినడానికి చేసిందేమో మా అమ్మ అని ఫీల్ అయిపోతుంటే. సరే రండి, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలా. ఏం చేద్దాం, మనం ఆయిల్ కాగబెట్టుకోవాలి కదా ఇప్పుడు సర్వపిండి కలవనీకే. సో దానికోసం ఆయిల్ వేడి చేసుకుందాం. గిన్నెలో పోసుకోండి ఆయిల్, మంచిగా వేడి చేసుకోండి. నూనెని బాగా కాగాలి చూడు. నూనె ఎంత మంచిగా కాలితే సర్వపిండి అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు సర్వపిండి ఇంతసేపు ఒత్తుకున్నాం కదా, ఆ గిన్నె తీసుకొచ్చి ఇట్లా పక్కకు పెట్టుకొని ఈ కాగిన నూనెని మసులుతుంటే జర చూసుకోరి, మళ్ళీ వేడిగా ఉంటుంది కదా, దెబ్బ పోయకురి. మెల్లగా పట్టుకొని దాంట్లో కొంపేసేరి. మా అమ్మ చూపిస్తే చూడు ఎంత వేడి వేడి నూనె పోస్తుందో. నాకు ఇప్పుడు మస్తు భయం అవుతుంది, అరే స్టవ్ ఆఫ్ చేసుకొని పోసుకోరబ్బా. అగో చూడు అట్లా మసలాలి నూనె, అంత వేడి వేడి ఉన్నప్పుడు అలా పోయాలి. జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు. ఇది ఎంత టేస్టో అంత రిస్క్ కూడా ఉంటుంది. మెల్లగా చూసుకొని చేసుకోరి. అగో అట్లా ఎంత మంచిగా బుడగలు వస్తుంది చూడు. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడు. అగ్గో అట్లా తిప్పాలబ్బా, మొత్తం తిప్పుతూ కాలుస్తేనే మొత్తం ఈవెన్గా కాలుతుంది. లేకపోతే ఒక పక్కన కాలి ఒక పక్కన కాలక
మంచిగా కనిపించదు, టేస్ట్ కూడా మంచిగా ఉండదు, మెత్త మెత్తగా ఇట్లానే ఉంటుంది. అట్లా మొత్తం మసులుతుంది చూడు, అప్పుడు మెల్లగా సరాటం ఉంటుంది కదా, అట్ల కర్ర అంటారు, సరాటం అంటారు. మా తెలంగాణలో అయితే సరాటం అంటాం అబ్బా మేము. మళ్ళీ ఆంధ్రాలో అటు ఇటు సిటీలలో పాష్గా ఏమంటారు, ఏంది అట్ల కాడ, మేము సరాటం అంటాం. దాన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోర్రా. స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంతా మసలాలి దాంట్లో. మసలి పైనకి ఊసి వస్తుంది చూడు అప్ప, మనకి ఇట్లా నూనెలనే కాలినాక పైనకి వస్తుంది చూడు, వేడిగా వస్తుంది కదా అబ్బా. అయ్యో అట్లా కాలుతుంది కదబ్బా, మంచిగా కాలి నూనెల పైకి వచ్చినప్పుడు అగ చూడు అప్ప అదే సపరేట్ అయిపోతుంది. సొరపిండి సపరేట్ అయ్యే ముందు ఏం చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని మళ్ళీ అదే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకోవాలంటే నూనె వేడి కావాలి కదా, మళ్ళీ హీట్ చేస్తే ఏం కాదు, అట్లా ఏమి ఉండదు ఒకసారి రీహీటెడ్ ఆయిల్ తింటే. సో ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. అబ్బా వేడిగా తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందిరా, చెప్పలేము అసలు. చూడు రే, ఒక పెద్ద స్పూన్ తీసుకొని కథం ప్లేట్లు వేసి ఇచ్చింది మా అమ్మ. నేనైతే ఫుల్గా తిన్నారు ఆ రోజు. బయట వర్షం పడుతుంది, వర్షంకి సర్వపిండికి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోరు. చూడరు ఎంత సన్నగా, ఎంత పల్సగా. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పుర్రి. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.